హలో గైస్, దిస్ ఈజ్ సంతోష్ నాయక్. ఈ క్లాస్లో మనం ఎడిట్ ట్యాబ్లో కీ ఫ్రేమ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. కీ ఫ్రేమ్ అనేది ఎడిటింగ్లో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో ఈ రోజు మనం డావించి రిజాల్వ్లో కీ ఫ్రేమ్స్ గురించి డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. అండ్ కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసి స్మూత్ ట్రాన్సిషన్ ఎలా చేయాలి అండ్ యానిమేట్ ఎలా చేయాలి అనేది మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. కీ ఫ్రేమ్స్ అనేది ఎడిటింగ్లో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఇది మనం డావించి రిజాల్వ్లోనే కాదు, వేరే ఏ సాఫ్ట్వేర్లో అయినా సరే కీ ఫ్రేమ్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అది ఎలాగంటే, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని యానిమేట్ చేయాలంటే మనం కీ ఫ్రేమ్స్ వాడాలి. సపోజ్ ఇక్కడ ఈ ఫ్లవర్ ఉంది, సో దీన్ని ఇక్కడ మనం టైం లైన్లో ఇక్కడ డ్రాగ్ చేసుకుంటే మనకు ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లవర్ని చూస్తే మనం ఇది టైం లైన్ స్క్రబ్ చేస్తున్నా కూడా మనకి దీంట్లో మూమెంట్ అనేది ఏం లేదు. సో ఇది స్టాటిక్ ఇమేజ్. దీంట్లో మనము ఏమైనా మోషన్ క్రియేట్ చేస్తే అప్పుడు అది యానిమేట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ని మనం యానిమేషన్ అని అంటాం. సో యానిమేషన్ అంటే సపోజ్ మనం ఏదైనా కార్టూన్ నెట్వర్క్ వాటిని అనే కాదు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేయగలిగినప్పుడు లేదా దానికి ఏదైనా మోషన్ అప్లై చేసినప్పుడు మనకు ఆ కాన్సెప్ట్ని మనం యానిమేషన్ అని అంటాం. సో ఇప్పుడు దీంట్లో యానిమేషన్ అనేది ఏం లేదు కదా. సపోజ్ ఈ ఫ్లవరు ఒక చిన్న ప్లేస్ నుంచి, సపోజ్ ఇక్కడ నుంచి గ్రాడ్యువల్లీ ఇలా పెద్దగా అయింది అనుకోండి, అది ఒక మోషన్ అవుతుంది, దాన్ని మనం యానిమేషన్ అంటాం. అదేవిధంగా సపోజ్ ఈ ఫ్లవర్ ఒక పాయింట్ నుంచి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళింది అనుకోండి, దాన్ని కూడా మనం యానిమేషన్ అని అంటాం. సో ఈ యానిమేషన్ చేసే ప్రాసెస్ని మనం కీ ఫ్రేమ్స్ యూజ్ చేసి చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు కీ ఫ్రేమ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో కీ ఫ్రేమ్ అంటే ఏంటంటే, మనం ఇందాక డిస్కస్ చేసుకున్న యానిమేషన్ కాన్సెప్ట్ని ఇప్పుడు దీనికి మూమెంట్ ఇవ్వాలి అనుకున్నాం కదా. సో ఈ మూమెంట్ అనేది ఎలా ఇస్తాము, మనం కీ ఫ్రేమ్స్ యూజ్ చేసి ఇస్తాం. సపోజ్ ఈ పర్టికులర్ ఇమేజ్ మనకి ఈ పొజిషన్ నుంచి ఒక పర్టికులర్ టైం లైన్ వరకు మనకి దీంట్లో ఏదైనా మూమెంట్ యాడ్ చేయాలి అనుకుంటే దాన్ని మనం కీ ఫ్రేమ్స్ యూజ్ చేసి యాడ్ చేస్తాం. సో కీ ఫ్రేమ్స్ అనేది యానిమేషన్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే మనం ఇవన్నీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. ట్రాన్స్ఫార్మ్, క్రాపింగ్, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. సో సపోజ్ నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ ఓపెన్ చేస్తే మనకి జూమ్, పొజిషన్, రొటేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిలోనే ఇక్కడ రైట్ సైడ్లో మనకు చూస్తే ఈ డైమండ్ ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ డైమండ్ ఐకాన్స్ని మనం కీ ఫ్రేమ్స్ అని అంటాం. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ అన్నిటికీ మనం ఈ కీ ఫ్రేమ్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి ఎడిటింగ్లో కీ ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఎందుకంటే వన్స్ ఈ కీ ఫ్రేమ్స్ని మనము అర్థం చేసుకోలేకపోతే ఫర్దర్ క్లాసెస్లో మనకి ఫ్యూజన్లో కూడా కీ ఫ్రేమ్స్ ఉంటాయి. ఈవెన్ ఎడిట్ ట్యాబ్లో కూడా మనం ఏదైనా యానిమేషన్ చేయాలి అనుకుంటే కీ ఫ్రేమ్స్ని యూజ్ చేస్తే మనం మోస్ట్లీ వర్క్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ మనము ఈ టైం లైన్లో ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ప్లే హెడ్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇక్కడ బిగినింగ్లో నేను 0, ఈ టైం లైన్ 0 ఉంది కదా, 0 దగ్గర పెడుతున్నా. సో కొంతమందికి ఇది 00 అని కాకుండా 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ఇన్ కేస్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూస్తే మనకి టైం లైన్ సెట్టింగ్స్ ఉంటుంది కదా, దాని కిందే స్టార్టింగ్ టైం కోడ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకి యాక్చువల్లీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ 1 దగ్గర మీరు 0 చేసి ఓకే ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు 0నే కనిపిస్తుంది కాబట్టి నేనేం చేంజ్ చేయలేదు. ఇన్ కేస్ ఎవరికైనా 1 ఉంది అంటే చేంజ్ చేసుకోవచ్చు. 1 ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, బట్ ఇన్ కేస్ అవసరం లేదు అనుకుంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఈ ఇమేజ్ మనకి ఇంత పెద్దగా కాకుండా కొద్దిగా దీన్ని సైజ్ చేంజ్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ కీ ఫ్రేమ్ నేను ఏం యాడ్ చేయట్లేదు, జస్ట్ సైజ్ అనేది కొద్దిగా ఇలా తగ్గించేస్తున్నా. సపోజ్ ఒక 0.5%. ఇక్కడ 1 ఉంది కదా, ఫస్ట్ నేను అండూ చేస్తాను ఇది. సో ఇక్కడ 1 ఉంది కదా. సో 1 అంటే మనకి 100%లో ఉంది ఇది. సో దీంట్లో 50% అంటే 0.5. ఇక్కడ నేను మాన్యువల్లీ ఎంటర్ చేస్తాను చూడండి, 0.5. సో ఇక్కడ చూస్తే 0.5 అంటే దీంట్లో హాఫ్ అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ అండ్ ఇక్కడ దీనికి లింక్ ఉంది కదా. ఈ లింక్ ఏంటంటే, మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం జూమ్ చేయడము లేదంటే సైజ్ని డిక్రీజ్ చేసినప్పుడు మనకి ఎక్స్ అండ్ వై పొజిషన్ అనేది
సైమల్టేనియస్లీ మనకి డిక్రీజ్ లేదా ఇంక్రీజ్ అవ్వాలి, అప్పుడే ఆ ఇమేజ్ యొక్క షేప్ ప్రాపర్గా ఉంటుంది. అలా కాకుండా మనం సపోజ్ ఇది అన్లింక్ చేసి ఓన్లీ ఇది చేసినప్పుడు చూడండి మనకి టిల్ట్ అయిపోతుంది ఇక్కడ. సో ఇలా సో ఏదైనా పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నార్మల్ రేంజ్లో ఉన్నప్పుడు మనం ఇమేజ్ని జూమ్ చేయాలనుకున్నప్పుడు లేదా డిక్రీజ్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ రెండింటిని లింక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను దీన్ని లింక్ చేసేసి రీసైజ్ చేసేస్తున్నా. ఇప్పుడు 0.500 రైట్, ఇప్పుడు ఈ సైజులో ఉంది. సో ఇప్పుడు కీ ఫ్రేమ్ యాడ్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్లో ఉంది కదా, ఈ స్టార్టింగ్ పాయింట్లో మనము ఈ రైట్ డైరెక్షన్లో ఒకసారి ఇది ప్రెస్ చేస్తూ ఉంటే ఇక్కడ చూస్తే ఫ్రేమ్స్లలో ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇక్కడ చూస్తే మనకి 29 తర్వాత 1 వస్తుంది, అంటే ఇది 30 ఫ్రేమ్ రేట్లో. మనం ఫ్రేమ్ రేట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రేమ్ రేట్స్ అంటే ఇప్పుడు ఈ 29 తర్వాత మనకు 30 రావాలి కదా, బట్ ఇక్కడ 1 వస్తుంది చూడండి. అంటే ఇక్కడ మనకి 1 సెకండ్ కంప్లీట్ అయింది. సో 1 సెకండ్లో మనకి ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి? 30 ఫ్రేమ్స్ ఉన్నాయి అన్నమాట. సపోజ్ ఈ రైట్ బటన్ని క్లిక్ చేసి కూడా మనం ఇలా మూవ్ చేయొచ్చు, లేదంటే షిఫ్ట్ ప్రెస్ చేసి రైట్ చేస్తే ఇది 1 సెకండ్కి మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి 1 సెకండ్. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 సెకండ్కి ఏదైనా ఒక యానిమేషన్ ఇద్దాం. ఫస్ట్ మనం 0లో ఉంది కదా, ఫస్ట్ మనం ఈ కీ ఫ్రేమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది ఫస్ట్ మనం ఇక్కడ కీ ఫ్రేమింగ్ అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, జూమ్ని ఇద్దాం ఇక్కడ. సో జూమ్ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న పొజిషన్ ఈ ఇమేజ్ నుంచి మనకి ఒక పర్టికులర్ టైం అంటే ఒక 2 సెకండ్స్కి లేదంటే 1 సెకండ్ పెడదాం. 1 సెకండ్కి మనకి ఇక్కడ మనము లింక్ చేయలేదు, ఇక్కడ చూస్తే లింక్ చేయలేదు కదా, అందు గురించి అలా వస్తుంది. సో ఇక్కడ మనం గ్రాడ్యువల్లీ ఇలా 1 వరకు వచ్చే వరకు ఇంక్రీజ్ చేద్దాం. రైట్, సపోజ్ సో ఇంత. సో ఇది ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ మనం కీ ఫ్రేమ్ యాడ్ చేసింది ఇక్కడ కూడా మనకు షో చేస్తుంది చూడండి. సో ఇది ఈ కీ ఫ్రేమ్ మనకి డైమండ్ ఐకాన్ అనేది ఇక్కడ కూడా షో చేస్తుంది. అండ్ మనం ఎక్కడైతే కీ ఫ్రేమ్ ఇచ్చామో దాని దగ్గర మనకి ఈ రైట్ ఇండికేటర్ అనేది వస్తుంది. మీన్స్ మనకు ఇక్కడ కీ ఫ్రేమ్ అప్లై ఉంది. అండ్ నెక్స్ట్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా ఇక్కడ చూస్తే మళ్ళీ ఈ పాయింట్లో ఎగ్జాక్ట్లీ 1 సెకండ్ దగ్గర మనం కీ ఫ్రేమ్ యాడ్ చేసాము. దేనికి యాడ్ చేసాము? జూమ్కి మనం కీ ఫ్రేమ్ యాడ్ చేసాం. ఇన్ కేస్ పొజిషన్కి యాడ్ చేస్తే మనకి పొజిషన్ దగ్గర లేదంటే పిచ్, యాంకర్ పాయింట్ దేనికి యాడ్ చేస్తే దాని దగ్గర మనకి ఇట్లా షో చేస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఒకసారి ప్లే చేసి చూస్తే మనం చూడవచ్చు ఇది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అయింది, ఇలా మెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది ఇది. సో ఇది ఇంతకుముందు మనం ఎంత స్క్రబ్ చేసినా కూడా ఇది మూమెంట్ ఇవ్వలేదు కదా, బట్ కీ ఫ్రేమ్స్ యాడ్ చేయగానే దీంట్లో ఒక మోషన్ యాడ్ అయింది. సో దీన్ని మనం యానిమేషన్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్స్ని మనం ఎక్కడ చూడాలి అంటే ప్రీవియస్ వర్షన్ కనుక ఉంటే 19 or 19.5 అనుకుంటా, దాంట్లో మనకి ఇక్కడే వచ్చేది యాక్చువల్లీ కీ ఫ్రేమ్ యొక్క ప్రాపర్టీస్. మనం ఈ కీ ఫ్రేమ్ మీద ఇలా ప్రెస్ చేయగానే డౌన్లో వచ్చేవి కీ ఫ్రేమ్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా. సో ఇది డావిన్సీ రిజాల్వ్ 20 వర్షన్ కాబట్టి దీంట్లో డెడికేటెడ్ కీ ఫ్రేమ్ ట్రేస్ ఉంటాయి. సో అవి 2 ప్లేసెస్లో ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ వచ్చేసి టైమ్ లైన్ దగ్గరే ఇక్కడ కీ ఫ్రేమ్ ట్రే అని ఉంది కదా, ఇక్కడ ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లో మనకి టైమ్ లైన్ కింద మనకి పారామీటర్స్ అనేది డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇవి కీ ఫ్రేమ్స్. ఇక్కడ చూస్తే మనకి కీ ఫ్రేమ్స్ మనం దేనికి ఇచ్చాము? జూమ్కి ఇచ్చాము. ఎక్కడిచ్చాము? ఎగ్జాక్ట్లీ 1 సెకండ్కి మనం ఈ కీ ఫ్రేమ్ అనేది అప్లై చేసాము. నెక్స్ట్ ఇదే కీ ఫ్రేమ్స్ మనకి ఇక్కడ కూడా ఉంటుంది. మనకి ఎక్కడైతే ఎఫెక్ట్స్, మీడియా పేజ్ ఇవి ఉంటాయో దాని పక్కన కూడా మనకి కీ ఫ్రేమ్స్ సెక్షన్ ఉంటుంది. సో ఈ రెండిటికి పర్పస్ ఒకటే. సపోజ్ ఇన్ కేస్ మనము ఈ కీ ఫ్రేమ్స్లో ఏదైనా చేంజెస్ చేస్తే ఇక్కడ కూడా వస్తుంది చూడండి. సపోజ్ ఇది నేను ఈ కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసి కొద్దిగా టైం ఇంక్రీజ్ చేస్తే పైన చూడవచ్చు అది కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. సో ఇంతకుముందు ఇది ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడికి వచ్చింది. సో ఏంటంటే ఈ రెండింటికి పర్పస్ ఒకటే. బట్ ఇదేంటంటే డెడికేటెడ్ పేజ్, ఇది ఇంటిగ్రేటెడ్ పేజ్. సో ఈ డెడికేటెడ్ పేజ్ ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ ఈ పారామీటర్స్ ఉన్నాయి కదా, ఈ పారామీటర్స్ దగ్గర మనకి కొద్దిగా కంట్రోల్స్ ఉన్నాయి, ఇండివిజువల్ కంట్రోల్స్. ఇప్పుడు
ఇక్కడ చూస్తే మనకి టైం కనబడుతుంది ఇక్కడ పైన 1 సెకండ్, తర్వాత 9 సెకండ్స్కి ఒక టైం. ఇది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా. సో ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి డీటెయిల్డ్ టైం లైన్ కనబడుతుంది. సో ఇది ఇప్పుడు మనకు టైమ్స్లో కనబడుతుంది కదా, టైంలో కాకుండా మనకి ఇది ఫ్రేమ్స్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి డిస్ప్లే టైం రూలర్స్ ఇన్ సెకండ్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇది మనం ఫ్రేమ్స్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి ఫ్రేమ్స్లో కన్వర్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎనేబుల్ స్నాపింగ్ అని ఉంది కదా, ఇదేంటంటే మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఎప్పుడైతే మనం కీ ఫ్రేమ్కి దగ్గర వస్తున్నామో అది స్నాప్ చేసేసుకుంటుంది. ఆ కీ ఫ్రేమ్స్ నియర్ బై రాగానే మనకి ఇమ్మీడియట్లీ ఈ ప్లే హెడ్ అనేది క్యాచ్ అయిపోతుంది అక్కడ. అండ్ ఇక్కడ చూసినా కూడా మనకి సేమ్ చూడవచ్చు. అగైన్ రైట్ వెళ్తే ఇక్కడ సేమ్, ఇక్కడ కింద కూడా మనం ఇలా. సో ఇది డిజేబుల్ చేస్తే ఈ స్నాపింగ్ అనేది ఉండదు. ఇక్కడ చూస్తే మనకి చాలా స్మూత్గా దీనిపైన నుంచి వెళ్ళిపోతుంది, మనకి ఎలాంటి మ్యాగ్నెట్ ఇది అప్లై అవ్వట్లేదు. సో మోస్ట్లీ మనం ఇది ఆన్ చేసే పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు ఆ కీ ఫ్రేమ్స్ మీద కంట్రోల్ ఉండాలి అంటే స్నాపింగ్ అనేది ఎనబుల్లో ఉండాలి. అప్పుడు ఏంటంటే ఆ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళగానే అది మ్యాగ్నెట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా దీంట్లో మనకి కీ ఫ్రేమ్ సెక్షన్స్ ఉంటాయి. ఆల్రెడీ కీ ఫ్రేమ్ సెక్షన్స్ తెలిసిన వాళ్ళకి ఇది బోర్గా అనిపించవచ్చు, బట్ ఎవరికైతే అసలు కీ ఫ్రేమ్ టచ్ లేదో వాళ్ళకి అర్థం అవ్వాలని ఇది కొద్దిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇదే కీ ఫ్రేమ్స్లో ఇక్కడ ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే మనకి డిస్ప్లే పారామీటర్స్ విత్ కీ ఫ్రేమ్స్ అని ఉంది కదా, దీని మీనింగ్ ఏంటంటే మనకి ఏదైతే కీ ఫ్రేమ్స్ అప్లై చేసామో ఆ పారామీటర్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవ్వాలి అని చెప్పేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఇన్ కేస్ మనకు దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే ఆల్ వీడియో పారామీటర్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడు చూస్తే ఇక్కడ మనకి ఈ వీడియోకి సంబంధించిన ఎన్ని కీ ఫ్రేమ్స్ మనం ఇవ్వగలుగుతామో ఇక్కడ ఇవన్నీ షో చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనము ఈ పర్టికులర్ ఇమేజ్కి కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయొచ్చు. బట్ ఇవన్నీ ఉంటే మనకి చూడ్డానికి చాలా క్లమ్జీగా ఉంటుంది, అండ్ ఏ కీ ఫ్రేమ్లో వర్క్ చేస్తున్నాం అనేది కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి నీట్గా మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అది మాత్రమే ఆన్ చేసి పెట్టుకోవాలి. అండ్ దీనికి తేడా ఏంటంటే ఇది మనం ఇంటిగ్రేటెడ్ అనుకున్నాం కదా, సో దీంట్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న యానిమేషన్ అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ మనం చేసుకోవచ్చు ఎనీవే. ఇదేంటంటే మనకు డీటెయిల్డ్ అండ్ కంట్రోల్డ్ కీ ఫ్రేమ్ ట్రే అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇది డెడికేటెడ్గా మనకి ఓపెన్ అయిపోతుంది. అన్డాక్ అని ఉంది కదా, అన్డాక్ క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తే మనకి ఫుల్ పేజ్ కంప్లీట్గా ఈ కీ ఫ్రేమ్ ట్రేనే వచ్చేసింది మనకి. సో ఇక్కడ చూస్తే కీ ఫ్రేమ్ ఎడిటర్ అని ఉంది కదా, ఇది కంప్లీట్లీ ఇది వచ్చేసింది. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం హెవీ టాస్క్స్, మల్టిపుల్ కీ ఫ్రేమ్స్, యానిమేషన్స్ ఇలాంటి వర్క్ చేస్తుంటాం కదా, అప్పుడు ఈ డీటెయిల్డ్ ప్రివ్యూ అనేది యూజ్ అవుతుంది. సో మనకి ఎక్స్టర్నల్ మానిటర్ ఉంటుంది, మనం ఎక్స్టర్నల్ మానిటర్లో చూసుకుంటూ దీంట్లో మనం సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నప్పుడు ఇది యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మన దగ్గర సింగిల్ విండో ఉంది కాబట్టి దీంట్లో నుంచి వెళ్ళిపోదాం. ఇది మనం బ్యాక్ వెళ్ళాలి అంటే సింప్లీ మనం ఎస్కేప్ ప్రెస్ చేయగానే మన కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయగానే బ్యాక్ వెళ్ళిపోతాం. సో అగైన్ ఇది నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను, ఫుల్ స్క్రీన్ వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ వెళ్తున్నాను. సో ఇప్పుడు ఈ యానిమేషన్ ఇచ్చాము కదా మనం ఇంతకుముందు. సో ఇది వచ్చేసి మనం ఇంతకుముందు కీ ఫ్రేమ్స్ని మూవ్ చేసాం కదా, ఫస్ట్ మనం 1 సెకండ్కి ఇచ్చాము, బట్ ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం 3 సెకండ్స్ దగ్గర ఆగింది. అంటే ఇంతకుముందు మనం మూవ్ చేసాం కదా ఇలా, సో ఇలా అందు గురించి ఇది యానిమేషన్ అనేది స్లో అవుతుంది ఇక్కడ. సో ప్రజెంట్ ఇక్కడ ఉంచుదాం ఇది. దీని తర్వాత సో మెయిన్ ఇక్కడ వరకు కీ ఫ్రేమ్స్ గురించి ఇంట్రడక్షన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఒక చిన్న యానిమేషన్ అప్లై చేసాం కదా ఇందాక, ఇది ప్లే చేస్తే మనకి గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి ఈ కీ ఫ్రేమ్ వరకు మనకు ఒక యానిమేషన్ అప్లై అయింది. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ రాగానే ఈ ఫ్లవర్ అనేది ఒక రౌండ్ తిరగాలి, ఇలా ఒక రౌండ్ తిరగాలి అని అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం అది అప్లై చేద్దాం. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, యాక్చువల్లీ ఈ ఫ్లవర్ కొద్దిగా సైజ్ తగ్గిద్దాం. ఓకే, ఇది పర్ఫెక్ట్ ఉంది. సో ఇక్కడ మనం కొద్దిగా మూమెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం మనం. సో దీన్ని రొటేషన్ యాంగిల్ కీ ఫ్రేమ్ ఉంది కదా, ఇది ఇచ్చాం. సో ఇచ్చాం కాబట్టి మనకి ఇది యానిమేషన్ అవుతుందా, అవ్వట్లేదు. ఎందుకంటే
ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే మనం మూమెంట్ యానిమేషన్ ఇచ్చాము. రొటేషన్ యాంగిల్కి ఇది స్టార్టింగ్ పాయింట్ ఒకటే ఇచ్చాము మనం. అండ్ మనకి యానిమేషన్ కోసం ఏమీ ఇంకా సెలెక్ట్ చేయలేదు అండ్ పారామీటర్స్ కూడా ఏమి అప్లై చేయలేదు. సో ఇప్పుడు నేను సపోజ్ ఈ పాయింట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ రొటేషన్ యాంగిల్ ఉంది కదా, దీంట్లో ఏదైనా పారామీటర్ యాడ్ చేద్దాం. సపోజ్ 360 డిగ్రీ తిరగాలి కదా మనకి, అంటే ఫుల్ రొటేషన్, ఒక కంప్లీట్ రొటేషన్ సైకిల్ రావాలి అంటే 360 డిగ్రీ. సో ఇప్పుడు చూస్తే మనకి మెల్లిగా ఇంక్రీజ్ అయింది అండ్ రొటేట్ అయింది ఒక సర్కిల్. బట్ ఇది మనకి రివర్స్లో అయింది కదా. ఇది రివర్స్లో ఎందుకు అయింది అంటే మనకి ఇక్కడ ఈ పారామీటర్స్లో 360 డిగ్రీ అనేది మనకి పాజిటివ్ కదా, దీంట్లో మైనస్ యాడ్ చేస్తే మనకి క్లాక్ వైజ్ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు -360. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి క్లాక్ వైజ్ తిరుగుతుంది కదా. సో దీన్ని కొద్దిగా టైం ఇంక్రీజ్ చేద్దాం, కొద్దిసేపు ఇంకా చూడడానికి. మనం ఫస్ట్లో ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దీంట్లో మూమెంట్ అనేది ఏం లేదు కదా. బట్ ఇప్పుడు చూస్తే మనకి ఒక చిన్న సైజ్ నుంచి పెద్దగా అవుతుంది, ప్లస్ రొటేషన్ కూడా అవుతుంది. సో దీన్నే మనం యానిమేషన్ అంటాం. అండ్ ఈ కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసి మనం ఈ యానిమేషన్ అనేదాన్ని ఇది చేస్తున్నాం అనమాట. సో ఇది కీ ఫ్రేమ్స్ యొక్క రోల్. సపోజ్ ఇంకొద్దిగా దీంట్లో ఏం చేంజెస్ చేద్దామంటే మనం ఈ టైంని కొద్దిగా ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇది బయటికి వచ్చింది కదా, బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రైట్కి ఈ ఫ్లవర్ అనేది రొటేట్ అవుతూ బయటికి వెళ్ళిపోవాలి. సో ఆ యానిమేషన్ ఇప్పుడు చూద్దాం. సో అలా మూమెంట్ అవ్వడానికి మనం పొజిషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ పొజిషన్ ఎక్స్ అండ్ వై ఉన్నాయి కదా. సో ఇవి ఏంటంటే పొజిషన్ ఎక్స్ అంటే మనకు హారిజాంటల్లీ లెఫ్ట్ లేదా రైట్కి మూవ్ అవుతుంది, వై అంటే అప్ డౌన్కి మనం మూవ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం కీ ఫ్రేమ్ ఎడిటర్లో కూడా మనం డీటెయిల్డ్ ప్రివ్యూలో చూసుకుంటే ఇప్పుడు ఈ పొజిషన్ ఉంది కదా, ఇది వచ్చేసి వై యాక్సిస్ ఇది, అండ్ ఇది వచ్చేసి మనకి ఎక్స్ యాక్సిస్ XY. ఓకేనా. సో మళ్ళీ బ్యాక్ వెళ్తే మనం ఇక్కడ చూడవచ్చు, మనం ఇట్లా రొటేషన్ అనేది ఇచ్చాము ఇందాక. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, రొటేషన్ అవుతూ సపోజ్ ఇక్కడ నుంచి ఎందుకు ఇక్కడ మిడిల్లో నుంచి అనుకుందాం. సో ఈ పాయింట్ నుంచి మనకి ఈ పొజిషన్ అనేది చేంజ్ అవ్వాలి. సో ఎక్స్ మనం లెఫ్ట్ రైట్ కదా, అండ్ వై వచ్చేసి అప్ డౌన్. దీనికి ఇప్పుడు మనం స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఇద్దాం. సో ఈ పాయింట్కి వచ్చేసి ఈ ఫ్లవర్ అనేది రైట్కి మూవ్ అయిపోవాలి. సో ఇది ఎప్పుడు అవ్వాలి, రొటేషన్ అవుతూనే అవ్వాలన్నమాట. సో ఇక్కడ రొటేషన్ యాంగిల్ మనకి ఇక్కడ వరకు అది తిరగాలని చెప్పేసి మనం కీ ఫ్రేమ్ ఇచ్చాము కదా. సో ఈ పాయింట్కి ఎండ్ అయ్యే వరకు ఇది మనకి ఫ్రేమ్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ పొజిషన్ ఉంది కదా, పొజిషన్లో ఎక్స్ యాక్సిస్లో ఇలా వాల్యూస్ని ఇంక్రీజ్ చేద్దాం. సో రైట్ సైడ్లో మనము మౌస్ని ఇక్కడ బటన్ని మనం క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్మూత్ చేస్తే రైట్కి వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్కి వెళ్తుంది. సో రైట్కి ఇచ్చాము కదా, ఇంతవరకు ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ అయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది ఒకసారి ప్లే చేసి చూద్దాం. మనకు ఫస్ట్ ఇమేజ్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ వరకు, తర్వాత రొటేషన్ అవుతుంది, తర్వాత ఈ కీ ఫ్రేమ్ తర్వాత బయటికి వెళ్ళిపోతుంది. సో ఇది కీ ఫ్రేమ్స్ గురించి. సో ఇప్పటి వరకు మనం కీ ఫ్రేమ్స్ని ఎలా యాడ్ చేయాలి అండ్ యానిమేషన్ అనేది ఎలా అప్లై చేయాలనేది తెలుసుకున్నాం. సో దీంట్లో స్మూత్నెస్ అనేది ఏం లేదు, దీంట్లో జస్ట్ స్టాటిక్గా వచ్చి వెళ్ళిపోతుంది. అది ఎలా మనం చూడొచ్చు అంటే ఇక్కడ ఈ కీ ఫ్రేమ్లో లైన్స్ ఉంటాయి కదా, దీంట్లో మనకు చూస్తే అర్థమవుతుంది ఇది. సో ఇక్కడ వీటిలో లైన్స్ ఉన్నాయి కదా, దీంట్లో కూడా ఉంటాయి చూడండి. సో ఈ లైన్స్ని మనం కీ ఫ్రేమ్ కర్వ్స్ అని అంటాం. ఇది ఏంటంటే మనకి ఎంత టైంలో యానిమేషన్ ఇచ్చాము, ఏం యానిమేషన్ ఇచ్చాము అనేది ఇది చూపిస్తుంది మనకి. సో ఇది రైట్. సో ఇక్కడ ప్రివ్యూ పెద్దగా ఉంది కదా, ఇక్కడ చూపిస్తున్నా. సో మనం ఈ యానిమేషన్ ఇచ్చాము, తర్వాత ఇది ఇలా. సో ఇది ఒక ఇండికేటర్, ఇది ఒకటి. సో వీటిని మనం ఇది దేనికి సంబంధించింది, ఇది దేనికి అంటే మనకి ఇక్కడ చూడవచ్చు. సపోజ్ ఇది మనకు కొద్దిగా గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది పొజిషన్ యొక్క ఎక్స్ యాక్సిస్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి పొజిషన్ అండ్ జూమ్కి కూడా ఇదే చూపిస్తుంది. సో ఇది ఒకటే ఎందుకు చూపిస్తుంది అంటే మనకి ఇక్కడ ఈ మూడిటికి టైం లైన్ ఒకటే ఉంది కాబట్టి ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయినాయి అనమాట. సపోజ్ జూమ్ ఎక్స్ మీద క్లిక్ చేస్తే మనకి
బ్లూ అయిపోతుంది, వై మీద క్లిక్ చేస్తే రెడ్ అయిపోతుంది. అండ్ అగైన్ పొజిషన్ వై మీద క్లిక్ చేస్తే మనకి ఇది పింక్ కలర్లో వచ్చేస్తుంది, పింక్ లేదా పర్పుల్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి రొటేషన్ యాంగిల్. సో ఈ కీ ఫ్రేమ్ యొక్క కలర్. సో ఇప్పుడు నేను దీన్ని లీనియర్లో వస్తుంది అని చెప్పాను కదా. సో దీంట్లో నుంచి మనకి కొద్దిగా మూమెంట్ అనేది మనం స్మూత్ అవ్వడానికి వీటిని యూజ్ చేద్దాం. ఆ ఫ్లవర్ రావడం అనేది కొద్దిగా చిన్నగా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫాస్ట్ అయ్యి మళ్ళీ దగ్గరికి రాగానే మళ్ళీ స్లోగా ఎండ్ అవ్వాలి. సో ఇప్పుడు దీన్ని చూద్దాం. సో ఇలా జూమ్ చేసుకొని మనం కీ ఫ్రేమ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇది పెరిగింది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ రెండింటి గురించి చూద్దాం, ఇది ఇంక్రీజ్ అవ్వడానికి. సో దీన్ని మనం ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే లీనియర్. ఇప్పుడు ప్రజెంట్ మనకి లీనియర్ పొజిషన్లో ఉంది ఇది. అండ్ ఇది వచ్చేసి ఈజ్ ఇన్ అండ్ అవుట్ అండ్ ఈజ్ అవుట్. సో ఇప్పుడు మనం ఈ ఆప్షన్స్ అన్నిటిని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ లీనియర్ కదా, లీనియర్లో ఆల్రెడీ ఉంది ఇది. దీన్ని మనం ఈజ్ ఇన్లో కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఈజ్ ఇన్ అని చేసాము కదా, ఈజ్ ఇన్ని ఒకసారి ప్లే చేసి చూస్తే మనకి కొద్దిగా స్లో అయిపోయింది అనమాట. సో ఫస్ట్ లీనియర్లో ఒకసారి ప్లే చేసి చూద్దాం. లీనియర్లో నార్మల్లీ మనకి ఏదైతే స్పీడ్లో వస్తుందో అదే స్పీడ్లో స్లో అవుతుంది. అండ్ ఈజ్ ఇన్ చేస్తే మనకి కొద్దిగా స్పీడ్ తగ్గి జూమ్ అనేది అవుతుంది, ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ ఇది మనం స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి కూడా ఇవ్వచ్చు. కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేయాలంటే మనం మౌస్ని ఇలా క్లిక్ చేసి ఇలా హోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే కీ ఫ్రేమ్ మీద ఇలా క్లిక్ చేసినా కూడా సెలెక్ట్ అవుతుంది. కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి మళ్ళీ దీన్ని కూడా ఈజ్ ఇన్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే స్లోగా స్టార్ట్ అవుతుంది అండ్ స్లోగా ఎండ్ అవుతుంది. సో వీటిని ఏంటంటే మనం స్మూత్ ట్రాన్సిషన్ చేయడానికి యూజ్ చేస్తాం యాక్చువల్లీ. సో ఇంతకుముందు మనం ఇచ్చిన యానిమేషన్స్ అనేవి లీనియర్ పొజిషన్లోనే వస్తున్నాయి కదా. సో వీటిని స్మూత్ చేయడానికి మనం దీంట్లో యూజ్ చేస్తాం. కోర్స్ మనం ఇంకొక ప్రాజెక్ట్ మీద వర్క్ చేద్దాం ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్స్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్లీ డెలీట్ చేసుకోవచ్చు. ఇలా డెలీట్ బటన్ని ప్రెస్ చేసి, లేదంటే మనకి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ కూడా మనకి డెలీట్ ఆప్షన్ వస్తుంది ఇలా. సో ఇది డెలీట్. నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ అదే డెలీట్ ఆప్షన్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కీ ఫ్రేమ్ రెడ్ ఆప్షన్ అంటే మనం కీ ఫ్రేమ్ ఇక్కడ ఉంది అని అర్థం కదా. సో దీన్ని మనకి ఇక్కడ పక్కనే రీసెట్ బటన్ ఉంటుంది. ఏ ఆప్షన్కి దానికి పక్కనే రీసెట్ బటన్ ఉంటుంది కదా, దీని పక్కనే మనం ఇట్లా రీసెట్ చేస్తే ఇలా అయిపోతుంది. సో బట్ దీంట్లో ఇంకా మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది చూపిస్తుంది. అండ్ ఇది ఎందుకు వస్తుంది అంటే మనం ఇక్కడ ఇమేజ్ని ప్లే చేస్తే ఇది రొటేషన్ మాత్రం మనం ఇంకా కీ ఫ్రేమ్ డిజేబుల్ చేయలేదు కదా. సో దాన్ని రొటేషన్ ఎక్కడుందో అక్కడ రీసెట్ చేస్తే అది కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇది స్టాటిక్ ఇమేజ్ లాగా అయిపోయింది. సో ఈ కీ ఫ్రేమ్ ట్రేని ఒకసారి ఆఫ్ చేస్తే మనకి ఇక్కడ ఏం కనబడట్లేదు. ఇప్పుడు అంటే ఈ కీ ఫ్రేమ్ ఆప్షన్ ఇక్కడ ఏం కనబడట్లేదు. అండ్ దీంట్లో మనం మొత్తం కీ ఫ్రేమ్స్ని ఇండివిజువల్లీ కాకుండా అంటే మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ దగ్గరే ఇక్కడ మాస్టర్ రీసెట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనం ఎన్నైతే పారామీటర్స్ ఇచ్చామో వాటన్నిటికీ ఇక్కడ చేస్తే ఇదంతా రీసెట్ అయిపోతుంది. సో ఈ ఇమేజ్ ఒకసారి మనం తీసేసి వేరే ఏదైనా తీసుకుంటే, సపోజ్ ఇది టైం లైన్ నుంచి తీసేసిన ఇది తీసుకున్నా ఇప్పుడు. సో ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్లో మనము ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేయాలి అనుకుందాం. అది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మనం కీ ఫ్రేమ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసాం కదా. సో ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ఇప్పుడు కొద్దిగా ఈజీ అవుతుంది ఇది మనం చూడడానికి. ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ ఈ ప్లేస్లో రాగానే అతను జూమ్ అవ్వాలి, అగైన్ ఇక్కడ రాగానే మనకి సేమ్ ప్లేస్కి వచ్చేసేయాలి అనుకుందాం ఇక్కడ రాగానే. సో అది ఒకసారి కీ ఫ్రేమ్ ఇచ్చి చూద్దాం. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాడు, ఇక్కడ నుంచి మనం కీ ఫ్రేమ్ ఇద్దాం. ఈ ప్లేస్లో జూమ్ అవ్వాలి అనుకుందాం, అంటే ఫుల్ లెంత్ ఇమేజ్ రావాలి అతనిది. సో మనం జూమ్ ఇంక్రీజ్ చేస్తున్నాం ఇక్కడ, రైట్. బట్ ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది కదా, ఇక్కడే మనం పొజిషన్ని కూడా ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి దీని తర్వాత మనం జూమ్ ఇచ్చాము కదా ఇక్కడ. సో ఇక్కడ పొజిషన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకుందాం మిడిల్లో వచ్చేలా కొద్దిగా ఇలా, రైట్. సో ఇప్పుడు మనం ఇది ప్లే చేస్తే ఈ పర్సన్ ఎక్కడైతే వచ్చాడో అక్కడ వరకు జూమ్ అప్లై అయింది. అగైన్ ఇక్కడ నుంచి మనకి జూమ్ అవుట్ అయిపోయి పొజిషన్స్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసేయాలి అనుకుంటున్నాం మనం.
నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ ఇచ్చాము. ఈ ప్లేస్కి రాగానే మళ్ళీ జూమ్ అవుట్ అయిపోయి మళ్ళీ నార్మల్ రేంజ్కి వచ్చేసేయాలి. సో ఇక్కడ చూస్తే క్రాప్ అవుతుంది కదా, అది ఎందుకు అంటే మనం పొజిషన్ అనేది చేంజ్ చేసాము కదా, సో ఆ పొజిషన్ని కూడా మనం ఫిక్స్ చేయాలి. ఇక్కడ చూస్తే పొజిషన్ని ఇప్పుడు లాక్ చేయాలి. ఇక్కడ 0.000 అగైన్ ఇక్కడ కూడా 0.000 ఇస్తే మనకి ఫ్రేమ్ అనేది ఫిట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే టైమ్ లైన్ ఫ్రేమ్ అనేది ఫిట్ అయిపోయింది. ఓకేనా. జెడ్ అనే షార్ట్ కట్ ప్రెస్ చేస్తే మనకి ఈ క్యాన్వాస్ అనేది ఫిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి ఇది ప్లే చేసి చూద్దాం. ఇది ఫస్ట్లో మనకి ఎలాంటి దీనిలో జూమింగ్ అనే ఆప్షన్ ఏం లేకుండే కదా, బట్ ఇప్పుడు చూస్తే మనకి ఈ పర్సన్ ఇక్కడ మూవ్ అవ్వగానే జూమ్ వచ్చింది అండ్ అగైన్ ఫ్లిప్ అవ్వగానే మళ్ళీ జూమ్ అవుట్ అయిపోయింది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇదంతా ఒక లీనియర్ మెథడ్లోనే జరుగుతుంది. మనకు అంత స్మూత్ ట్రాన్సిషన్ ఏం అవ్వట్లేదు. ఇది మెల్లిగా ఒక హార్డ్ యానిమేషన్ లాగా వస్తుంది. సో దీన్ని మనం స్మూత్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ కీ ఫ్రేమ్ సెలక్షన్స్లోకి వెళ్ళి దీంట్లో మనం ఇంతకుముందే ఈ టైం లైన్ అర్థమవుతుందని అనుకుంటున్నా, ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేసాం మనం. తర్వాత మనము ఈ గ్రీన్ లైన్ ఏముంది, మనకి పొజిషన్ ఎక్స్ ఉంది. సో వీటిని మనం కొద్దిగా స్మూత్ చేద్దాం. సపోజ్ దీన్ని ఈజ్ ఇన్ చేసాము, ఈజ్ అవుట్ చేద్దాం దీన్ని. సో ఇక్కడ చూస్తే స్మూత్గా వెళ్తుంది అండ్ ఇక్కడ కూడా మనం ట్రాన్సిషన్ అనేది యాడ్ చేద్దాం. ఈ రెండిటికి మనం ఈజ్ ఇన్ యాడ్ చేస్తే ఇప్పుడు కొద్దిగా స్మూత్ అవుతుంది. బట్ స్టిల్ కొద్దిగా మనం దీంట్లో అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు కొద్దిగా స్మూత్ అనేది అయింది ఇది, బట్ ఫ్లక్చుయేట్ అవుతుంది ఇక్కడ ఎక్కడనో. సో ఈ జూమ్ అవుతుంది కదా ఇప్పుడు, దీని తర్వాత మళ్ళీ సో వీటికి కూడా ఒక ట్రాన్సిషన్ అనేది యాడ్ చేద్దాం. ఈజ్ ఇన్, ఈజ్ అవుట్ అండ్ అగైన్ ఇక్కడ ఈజ్ ఇన్ చేద్దాం. సో ఇప్పుడు చూస్తే మనకి ఈ కర్వ్ స్మూత్గా వెళ్తుంది అండ్ అగైన్ స్మూత్లీ మనకి ఇక్కడ ట్రాన్సిషన్ అనేది అవుతుంది. ఇన్ కేస్ కొద్దిగా స్మూత్ అవ్వాలి అంటే ఈ కీ ఫ్రేమ్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా మనకు కావాల్సిన విధంగా. సో కీ ఫ్రేమ్ని ఇట్లా హోల్డ్ చేసి మనం డ్రాగ్ చేసి మూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం ఇది యానిమేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. మనం ఈ పైన సెగ్మెంట్కి ఇచ్చాం, బట్ ఈ పొజిషన్ వైకి ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే మనకి దీంట్లో కూడా ఉంది కదా. దీన్ని కూడా మనం ఈజ్ ఇన్ అండ్ అవుట్ అనేది ఇచ్చి ఒకసారి చూద్దాం స్మూత్గా ప్లే అవుతుందా లేదా అనేది. సో ఈ విధంగా మనం యానిమేషన్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ కూడా మనం దీన్ని ఒక ట్రాన్సిషన్ అప్లై చేద్దాం. ఇది స్మూత్ అవుట్ ఈజ్ ఇన్ చేద్దాం, చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇక్కడ చూస్తే దీంట్లో స్లోగా అప్లై అయింది అండ్ ఇక్కడ కూడా. సో ఇది ఒకటే అని కాదు, ఈజ్ ఇన్ చేయొచ్చు, ఈజ్ ఇన్ అండ్ అవుట్ చేయొచ్చు, ఈజ్ అవుట్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇది ఓకే, బట్ ఇది హార్డ్గా వస్తుంది ఇక్కడ ఈ పాయింట్ అనుకుంటా. చూద్దాం ఇది ఈజ్ ఇన్ అనేది ఇస్తే ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు స్మూత్ అనేది ఇప్పుడు వచ్చింది. సో ఇక్కడ కూడా దీన్ని ఈజ్ ఇన్ ఇద్దాం. ఇప్పుడు ఈ క్లిప్ని ఫస్ట్ నుంచి ప్లే చేసి చూద్దాం. ఇలా మెల్లగా ప్లే అవుతుంది. సో ఇలా మెల్లగా రాగానే జూమ్ అయింది, అగైన్ స్లోగా జూమ్ అవుట్ అయిపోయింది. ఒకసారి ఫుల్ స్క్రీన్లో చూద్దాం ఇది. సో జూమ్ ఇన్ అండ్ అగైన్ స్మూత్గా జూమ్ అవుట్, రైట్. సో ఈ విధంగా మనం కీ ఫ్రేమ్స్ని యాడ్ చేసి ఇలా యానిమేషన్ అనేది ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఈ వర్క్ అయిపోయిన తర్వాత మనం వీటిని హైడ్ చేసుకోవచ్చు ఇట్లా ఈ కీ ఫ్రేమ్ని ఇలా ఇచ్చేసి. బట్ ఇక్కడ చూస్తే ఈ ట్రాన్సిషన్ అనేది ఇలానే ఉంటుంది ఇప్పుడు చూస్తే. సో ఈ విధంగా, రైట్. ఆఫ్ కోర్స్ ఇది మనం క్లియర్ చేయాలి అనుకుంటే రీసెట్. ఇప్పుడు మనకి ట్రాన్సిషన్ మొత్తం వెళ్ళిపోయింది, అది యాజ్ ఇట్ ఈజ్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి కీ ఫ్రేమ్ ఆప్షన్ లేదు. సో ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసి స్మూత్ ట్రాన్సిషన్స్ అండ్ యానిమేషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మనం ఈ క్లాస్లో కీ ఫ్రేమ్స్ అంటే ఏంటి అండ్ కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసి యానిమేషన్ ఎలా చేయాలి, స్మూత్ ట్రాన్సిషన్స్ ఎలా చేయాలి, కర్వ్స్ని యూజ్ చేసి అనేది చాలా డీటెయిల్గా నేర్చుకున్నాం.
అండ్ దీంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.